ఈ నెల 23న అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో 1,14,000 కోట్లతో ఏర్పాటు చేయనున్న మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఉత్తరాంధ్ర ప్రజలకు గొప్ప వరమని జనసేన విశాఖ ఉమ్మడి రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు పేర్కొన్నారు. మిట్టల్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన, భూమి పూజ కార్యక్రమాలను విజయవంతం చేయాలంటూ జనసేన శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. సుజాత నగర్ క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే రమేష్ బాబు పెందుర్తి నియోజకవర్గం నుండి కనీసం 300 వాహనాలతో పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమానికి తరలి వెళ్లాలని నిర్దేశించారు. పార్టీ ముఖ్య నాయకులందరూ తమ కార్లలో కార్యకర్తలను తీసుకుని సభావేదిక వద్దకు రావాలని, అవసరమైతే తాను వాహనాలను సమకూర్చుతానని వెల్లడించారు. జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులందరూ ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని సూచించారు. ఎల్లుండి 23వ తారీఖు నక్కపల్లిలో మిట్టల్ స్టీల్ ప్లాంట్ భూమి పూజ కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, కేంద్ర మంత్రులు స్టీల్ మినిస్ట్రీ నుంచి కానీ, రాష్ట్ర మంత్రులు కానీ, రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రులుగా బాధ్యతలు తీసుకున్న 2-3 మంత్రులు, అందరూ కూడా రాష్ట్ర మంత్రులు కానీ, రాష్ట్ర ఎమ్మెల్యేలు కానీ, ఈ ప్రాంత ఉత్తరాంధ్ర ఎంపీలు, ఎమ్మెల్యేలు కానీ పెద్ద ఎత్తున ఒక పండుగ వాతావరణంలో కార్యక్రమం జరగబోతా ఉంది. ఎందుకంటే దేశ చరిత్రలోనే, ముఖ్యంగా రాష్ట్ర చరిత్రలో అతిపెద్ద స్టీల్ ప్లాంట్, 1,60,00,000 రూపాయలు పెట్టుబడితో, ఫస్ట్ పేజ్ 80 లక్షలు, 8 లక్షల కోట్లు పెట్టుబడితో చంద్రబాబు నాయుడు గారు ఫౌండేషన్ స్టోన్ వేయబోతా ఉన్నారు. ఆల్రెడీ ల్యాండ్ అలాట్మెంట్ జరిగిపోయింది, పనులు మొదలైపోయాయి. ఇది ఈ ప్రాంతానికి, ఈ ప్రాంత యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు తేవటానికి ఎంతో దోహదపడే కార్యక్రమం. ఎప్పుడెప్పుడు అని ఈ ప్రాంత ఉత్తరాంధ్ర ప్రజలు ఎదురు చూస్తున్న కార్యక్రమం. అందుకని జనసేన కేడర్ కానీ, తెలుగుదేశం కేడర్ కానీ పిలుపునిస్తా ఉన్నాం. ప్రతి నియోజకవర్గానికి కూడా ఈ కార్యక్రమం పండుగలాగా జరగాలని ఒక ఎమ్మెల్యేని ఇన్ఛార్జిగా వేశారు. పెందుర్తి నియోజకవర్గానికి బండారు సత్యానందరావు కొత్తపేట ఎమ్మెల్యే గారు ఇన్ఛార్జిగా వచ్చారు. తెలుగుదేశం కానీ, బీజేపీ కానీ, జనసేన కానీ, నాయకత్రయం కానీ, కేడర్ కానీ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి అని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. ఈ మీడియా ద్వారా కూడా నేను కోరుతా ఉన్నాను, ఇది ఉత్తరాంధ్ర పండుగ. ఎందుకంటే మన చదువుకున్న మన బిడ్డలకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలోనే వారిని ఆదేశించడం జరిగింది. మిత్తల వాళ్ళని కానీ, కేంద్ర ప్రభుత్వాన్ని కానీ, ప్రయారిటీ ఉత్తరాంధ్ర, తర్వాత రాష్ట్రం అని. ఉత్తరాంధ్రలో చదువుకున్న ప్రతి బిడ్డకి కూడా ఇదే కాదు, వచ్చే ఐటీ కంపెనీల్లో కానీ, ఎన్టీపీసీ ద్వారా వచ్చే పవర్ ప్లాంట్లో కానీ ఉత్తరాంధ్రకి పెద్దపీట వేస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఈ రాష్ట్రంలోని 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి నిన్ననే ఉగాది రోజు జాబ్ క్యాలెండర్ కూడా ఓపెన్ చేసిన విషయం మీకు తెలుసు. ప్రభుత్వ ఉద్యోగాలు కానీ, ప్రైవేట్ ఉద్యోగాలు కానీ ఏవైనా కూడా 20 లక్షలు అన్నది నిన్ననే ఆయన చెప్పారు. 20తో ఆగం, 25 లక్షల వరకు ఇస్తామని. అంటే వస్తున్న పెట్టుబడులు కానీ, కంపెనీలు కానీ మాకు ఒక అవగాహన వచ్చింది. 5 సంవత్సరాల్లో 20 లక్షలు కాదు, 25 లక్షల ఉద్యోగాలు. అంటే 80 to 90% చదువుకున్న, ఎలిజిబిలిటీ ఉన్న యువతకు ఉద్యోగాలు రాబోతా ఉన్నాయి. ఇది ఒక పండుగ. ప్రతి కుటుంబంలో ఒక ఉద్యోగం చేయాలి, ప్రతి కుటుంబంలో ఒక ఎంటర్ప్రెన్యూర్గా రావాలి, వ్యాపారం చేయాలన్న ముఖ్యమంత్రి గారి సంకల్పాన్ని నిజం చేయబోయే సంవత్సరం రాబోయే సంవత్సరం. దీన్ని అందరూ కూడా ఆశీర్వదించి పెద్ద ఎత్తున తరలి రావాలని ఈ మీడియా ద్వారా కూడా ప్రజలకు పిలుపునిస్తూ, ముఖ్యంగా తెలుగుదేశం, బీజేపీ, జనసేన శ్రేణులు ఎవ్వరు కూడా మిస్ అవ్వకుండా వచ్చి ఈ పండుగలో పాల్పంచుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం.